कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल गांधी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఏకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై। నమస్కారాలు। నిన్నటి రోజున బీజేపీ నాయకులు వడ్ల కొనుగోలుపై మాట్లాడిన తీరు ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి మండలంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీల ద్వారా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయించి వడ్లు కొనడం జరుగుతుంది। అలాగే వారికి పేమెంట్స్ కూడా వేయడం జరుగుతుంది। ఇప్పటి వరకు దాదాపు మొత్తం మండలాల్లో గోదాములన్నీ నిండిపోవడం జరిగింది। అంతేకాకుండా అప్రెల్ పార్క్లోని గోదాములు కూడా తీసుకొని గోదాములు కూడా నింపడం జరిగింది। 3-4 రోజుల క్రితం నుంచి రైస్ మిల్లకు కూడా ధాన్యం పంపడం జరుగుతుంది। నిన్న మా యొక్క విప్ గారు నిన్నటి వరకే దాదాపు 75,485 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పినారు। అంతేకాకుండా నిన్నటి రోజున కూడా ఒక 10,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది। మా యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి ఏకే మహేంద్రన్న గారు ఎప్పటికప్పుడు మార్కెట్ కమిటీ అధ్యక్షుల నిర్వహణ తీరు, ఐకేపీ సెంటర్ల కొనుగోలు తీరును పర్యవేక్షించుకుంటూ సిరిసిల్ల నియోజకవర్గానికి ధాన్యము కొనుగోలు గురించి వారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ కలెక్టర్లను సంప్రదిస్తూ ఉన్నారు। అలాగే మన విప్ అయినటువంటి వేములవాడ ఎమ్మెల్యే ఆది సినన్న గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ కలెక్టర్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయించుకుంటూ వారికి పేమెంట్ చేయించడం జరుగుతుంది। అసలు వారు చూసి మాట్లాడుతున్నా చూడక మాట్లాడుతున్నా ఒకసారి ఐకేపీ సెంటర్లు కానీ గోదాములలో కానీ రైస్ మిల్లుల్లో కానీ పోయి చూడాలని చెప్పి వారిని కోరుతా ఉన్నారు। అలాగే బీసీ కులగణన గురించి మాట్లాడారు। మరి మొన్నటిదాకా ఏదైతే వీళ్ళు చేయలేదో దాన్ని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు దాన్ని నిర్ణయాత్మకంగా తీసుకొని బీసీ కులగణన చేపట్టిన సందర్భంగా ఇది అమలు చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి అక్కడికి దాదాపు 18 రాష్ట్రాల ఎంపీలు 18 రాష్ట్రాల నాయకులు వచ్చి జంతర్ మంతర్ దగ్గర మాట్లాడడం జరిగింది। దాన్ని మనకేడా తప్పుతుందో రాహుల్ గాంధీ గారికి క్రెడిట్ అని చెప్పి మేము వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి భయపడి కులగణన చేద్దామని చెప్పి ప్రకటించలేదు తప్ప కులగణన చేయలే। కానీ అదే మా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కులగణన చేసి దానికి ఒక ముసాయిదా తయారు చేసి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా। దాన్ని జంతర్ మంతర్ దగ్గర చూపించి మేము ఇట్లా చేసినాం, అన్ని రాష్ట్రాలు కూడా ఇలా చేయాలని చెప్పి చేయడం జరిగింది। కానీ మీకు చిత్తశుద్ధుడి చేసి చూపెట్టారు ఇప్పటికే రాని మాటల మందం కాదు, తప్పనిసరిగా మీరు చేసేటువంటి చర్యకు ఆహ్వానిస్తాం మేము। కాబట్టి మీరు ఇక ముందైనా కానీ చూసి మాట్లాడాలని కోరుతాం। బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే దయాలు వేదాలు అల్లించినట్టున్నాయి। కాబట్టి వాళ్ళు కళ్ళు తెరిచి ప్రతి సెంటర్లోకి చూడాలి। ఇప్పుడు సిరిసిల్ల టౌన్లో మరి శాంతినగర్లో కూడా ఒక కొనుగోలు కేంద్రాన్ని పెట్టడం జరిగింది। అక్కడి నుంచి కూడా తీసుకుపోతుంది। కానీ ఇలా లేనిపోని అట్టిగా అవార్డాలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరు ఇంకా ముందు అసంటి మాటలు మాట్లాడితే మీ మోడీ కానీ మీ కేడీ కానీ ఎవరైనా కానీ మీ ఇద్దరిని మేము ఇక్కడ బతకనీయము। దయచేసి మంచిగా మర్యాద కొద్ది చేసే పని చేసినట్టు చెప్పండి, చేయకుంటే చేయలేదని చెప్పండి। కానీ ఊకే మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు వాడద్దని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 3,800 కోట్ల బ్రిడ్జిల చెక్ డ్యాములు కట్టడం జరిగింది। ఆ చెక్ డ్యామ్ ఒక్కటన్నా ఉందా? అవి ఎక్కడెక్కడ అన్నీ మీ దొరలకిచ్చుకున్నావు। ఈ ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు కూడా దొరల కోసం పెట్టినటువంటి రైతు బంధే అది। ఎన్నడూ కానీ చూడండి, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడైనా భూమి జాగుందా? మీ దొరలను మీటింగ్ చేసి మీ దొరలకు పైసలు చెందాలి,
ఆ రాళ్లకు రప్పలకు గుట్టలకు పైసలు చెందాలని చెప్పి పెట్టినటువంటి కార్యక్రమం తప్ప అది గరీబులకు చెందవలసినటువంటి కార్యక్రమం కాదు. ఇది కూడా తెలుసుకోవాలి టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా మీ కాంగ్రెస్ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరిద్దరు తోడు దొంగలు. కాబట్టి మీరిద్దరు మాట్లాడుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలను బంద్ పెట్టి ఇక్కడ నిజ నిర్ధారణంగా అక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చెప్పాలి తప్ప అట్టి లేనిపోని అవాకులు చెవాకులు చెప్పొద్దని చెప్పి తెలియజేస్తూ ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను.